హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు పొయ్యితో పని లేకుండా ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పేలాలు అనేవి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు నార్మల్ పేలాలు తిని ఉంటారు కదా, అలా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. 100కి 100 పాయింట్స్ దీనికి ఇస్తారు మీరు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పేలాలండి, అలాగే ఉప్పు అనేది తీసుకోండి, కారం కూడా తీసుకోండి, ఉల్లిపాయలండి, అండ్ లాస్ట్లో వచ్చేసి ఆయిల్ అనేది కావాలి. అంతే అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మన పేలాలు అనేది సూపర్ టేస్టీగా ప్రిపేర్ అవుతాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. చూడండి, ఈ మరమరాలు అయితే తీసుకున్నాను నేను. ఈ మరమరాలని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ మరమరాలను చేయితోనే కలుపుకోవాలి అండి. నేను ఎలా చేతితో కలుపుతానో సేమ్ అలాగే కలుపుకోండి. ముందుగా అయితే చేతిలోనికి కొద్దిగా కారాన్ని అయితే తీసుకోండి. ఈ కారాన్ని మీరు ఎన్ని అయితే పేలాలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి. అలాగే దీంట్లోనికి కాస్త ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనికి ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఆయిల్, ఉప్పు, కారం 3 కూడా కలిసేటట్టు ఇలా చేతులతో ఒకసారి అయితే బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొని ఈ ఉల్లిపాయలకి ఉప్పు, కారము అండ్ ఆయిల్ 3 కూడా బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలను పేలాల్లోనికి వేసుకొని చేతులతో ఈ పేలాలకి ఈ మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆయిల్ మొత్తం కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే మన పేలాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ ఉల్లిపాయ పేలాలు మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా దీనికి ఫ్యాన్స్ అయితే అయిపోతారండి, అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ పేలాలను మీరు ఇలాగే కూడా తినేసేయచ్చు. లేదు అనంటే మీరు కావాలి అనుకుంటే కొంచెం పుల్లదనం అయితే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు దీంట్లోనికి తినే ముందు నిమ్మకాయ అనేది తీసుకొని దాంట్లో పిండుకొని తిన్నారు అనుకోండి, సూపర్ అంటే సూపర్ అనమాట. ఇలా ఒక 2 to 3 మినిట్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి. 100కి 100% చెప్తున్నాను, దీనికి ఖచ్చితంగా మీరు ఫ్యాన్స్ అయితే అయిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్.